అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో దేవుడి సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఏసీఎం మినిస్ట్రీస్ త్రూ, అలాగే ఇంటర్నెట్ త్రూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట వందనాలు. అలాగే మన చుట్టూతో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ఇంకా మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కల్లోంచి ఆయన్ని స్తుతించడానికి, అలాగే ఆయన సన్నిధిలో ఇతరుల కొరకు మొరపెట్టుకోవడానికి, అలాగే ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనకు అనుదినం దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు. సరే, మనం ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాము. మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో జనరల్ గా 2 ఫేజెస్ ఉంటాయి, అంటే 2 స్థితులు ఉంటాయి. ఒకటి ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలిగే ఫేజ్ ఒకటి, అంటే దేవుడు మనతో మాట్లాడేది మనం వినగలుగుతూ ఉంటాము. అట్లనే దేవుడు మన జీవితంలో చేసే పనులు కానీ ప్రతిదీ మనకు క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. అలానే దేవుడిచ్చే సమాధానం, సంతోషం కూడా మనం అనుభవించగలుగుతూ ఉంటాం. అది మొదటి ఫేజ్, అంటే ఒక స్థితి. అది రెండో స్థితి ఏంటంటే దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోవటం. అంటే దేవుడు మనతో మాట్లాడేది మనకు అసలు దేవుడు మాట్లాడుతున్నాడా అనే క్వశ్చన్ వస్తుంది. అట్లనే దేవుడు మన జీవితంలో ఏమన్నా చేస్తున్నారా అసలు కార్యాలు అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏది మనం క్లియర్ గా చూడలేకపోతాం అనమాట. అలానే దేవుడిచ్చే సమాధానం కానీ సంతోషం కానీ ఏది మనం అనుభవించలేం. సో మన 2 ఫేజెస్ ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతాము, ఇంకొక ఫేజ్ లోనేమో అనుభవించలేకపోవటం. సో మొదటగా అసలు సన్నిధి అంటే ఏంటని చూస్తే ఇంగ్లీష్ లో అయితే ప్రెజెన్స్ అంటాం. అంటే అది హీబ్రూ యొక్క వర్డ్ పనిం అనే వర్డ్ నుంచి ట్రాన్స్లేట్ చేసిందంట. పనిం అంటే దాని అర్థం ఫేస్, అంటే ముఖము. సో కాబట్టి సన్నిధి అంటే బిబ్లికల్ గా చూస్తే దేవునికి సమీపంగా మనం ఉన్నామా లేదా దూరంగా ఉన్నామా, లేదా దేవునితో 1-to-1 రిలేషన్షిప్ మనకు ఉందా లేదా అని డిస్క్రైబ్ చేసేదాన్ని సన్నిధి అంటే ప్రెజెన్స్ అంటారు. మనం పాత నిబంధనలో చూస్తే గనక ఇశ్రాయేలు వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు గుడారంలోనూ లేదా యెరూషలేములోనేమో దేవాలయంలో దేవుడు తన సన్నిధిని ప్రత్యక్షపరిచారు. అంటే దేవుని ప్రత్యక్షత అనగానే వాళ్ళు ఫిజికల్ గా లొకేషన్ కి వెళ్తేనే వాళ్ళు అనుభవించేవారు ఆ దేవుడి ప్రెజెన్స్ ని. ఇది ఇలా ఉంటే దేవుడు కొంతమందికి స్పెషల్ గా తన్ని తాను ప్రత్యక్షపరుచుకున్నారు. అంటే మోషేకి ఏమో మండుచున్న పొదలోను, ఇశ్రాయేలు వారికి అగ్నిస్తంభం మేఘస్తంభం ద్వారా, ఇంకా అలా చాలా మందికి పాత నిబంధనలో తన సన్నిధిని, పాత నిబంధనలోనే కొత్త నిబంధనలో కూడా తన సన్నిధిని బయలుపరుచుకున్నారు. అట్లనే కొంతమందికి చూస్తే దేవుడు తన సన్నిధి నుంచి కూడా వెళ్ళగొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా పాత నిబంధనలో. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సంపూర్ణ మానవంగా వచ్చి ఆయన శిలువపై చేసిన కార్యం ద్వారా మనందరికీ మళ్ళీ దేవునితో సమాధానాన్ని ఏర్పరిచారు. యోహాను 14వ అధ్యాయంలో ఏమనుంటుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన అందరికీ దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా మనలో నివాసం ఉండే సత్యస్వరూపి ఆత్మనిస్తానని ఉంది. అంటే జీససే వాళ్ళ డిసైపుల్స్ తో చెప్తారు అది. అంటే మనందరం దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనందరం ఇప్పుడు దేవుని సన్నిధిని అనుదినం ఎల్లప్పుడూ అనుభవించగలం. ఎందుకు? ఆయన యొక్క ఆత్మ మనలోను మనతో ఎప్పుడు నివాసం ఉంటుంది కాబట్టి. సో మరి దేవుడి సన్నిధిని అనుభవించటానికి అంటే 2 సైడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన యొక్క అనుభవం, మన యొక్క ఎక్స్పీరియన్స్. 2 దేవుడు బయలుపరుచుకునే విధానం. 2 ఉంటాయి. ఒకటి ఫస్ట్ చూస్తే మన యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా, అంటే మనం ఎలా అనుభవించగలం అంటే మనం దేవుణ్ణి పర్సనల్ గా రుచి చూసినప్పుడు అనుభవపూర్వకంగా, దగ్గరగా, డైరెక్ట్ గా, సంతృప్తిగా, సాటిస్ఫాక్షన్ గా దేవుణ్ణి అనుభవించటం ఒక సైడ్ అన్నమాట. యాకోబు 4:8 ఉంటుంది కదా, దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అని ఉంటుంది. ఏ రిలేషన్షిప్ అయినా అంతే కదా. అవతల వ్యక్తి గురించి మనకి ఎప్పుడు బాగా తెలుస్తుంది, మనం వాళ్ళతో క్లోజ్ గా ఉన్నప్పుడు, లేదా రెగ్యులర్ గా మాట్లాడినప్పుడు, టైం స్పెండ్ చేసినప్పుడు, అట్లా మనకి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అట్లానే దేవుడితో కూడా అంతే. మనం దేవునితో రెగ్యులర్ గా టైం స్పెండ్ చేసినప్పుడే ఆయన సన్నిధిని కానీ ఆయన గురించి కానీ మనం ఎక్కువ తెలుసుకుని ఆయన సన్నిధిని కూడా అనుభవించగలుగుతాం. మరి ఇందాక అనుకున్నట్టు సెకండ్ సైడ్ ఏంటంటే దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవటం. కీర్తనలో 114:7-8 ఏమని ఉంటుందంటే భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము, ఆయన బండను నీటి మడుగుగాను
చెకుముకు రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. అంటే ఎవరు గ్రహించినా ఎవరు గ్రహించకపోయినా దేవుడు తాను చేసుకోవాలనుకుంది ఏ విధంగా అయినా ఎలాగైనా తాను బయలుపరుచుకోగలుగుతారు. ఎప్పుడు ఎవరికి ఎలా బయలుపరుచుకుంటారు అనేది దేవుడి చిత్తం మాత్రమే. అందరికీ ఒకేలాగా కూడా దేవుడు బయలుపరుచుకోరు. అంటే దేవుడు తన సన్నిధిని కేవలం ఎప్పుడో పాత నిబంధనలో ఇందాక మనం అనుకున్నట్లు కొంతమందికే దేవుడు తాను బయలుపరచుకోవట్లా. ఇప్పటికీ కూడా చాలా మంది సాక్ష్యాలు మనం విన్నప్పుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు తాను బయలుపరుచుకున్నారు, అందుకే నేను దేవుడిని నమ్ముకున్నాను, నిజమైన దేవుడు అని ఎన్నో సాక్ష్యాలు విన్నాం. అంటే ఇప్పటికీ దేవుడు తన సన్నిధిని ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకంగా తెలియపరుస్తున్నారు. అట్లనే అంటే దేవుడు తాను బయలుపరుచుకుంటున్నారు. కాబట్టి అందరికీ ఒకేలాగా బయలుపరుచుకుంటారా అంటే అందరికీ ఒకేలాగైతే తప్పకుండా బయలుపరుచుకోరు. అట్లానే ఆయన బయలుపరుచుకున్నప్పుడు తప్పకోకుండా అవతల వ్యక్తికి తెలుస్తుంది, అంటే వాళ్ళు అనుభవించగలుగుతారు. అది ఎప్పుడైనా కావచ్చు, అంటే ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఏదన్నా ప్రేయర్ మీటింగ్ లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఏదన్నా పని చేస్తున్నప్పుడు అవ్వచ్చు, లేకపోతే నడుస్తున్నప్పుడు కావచ్చు, ఎట్లాగైనా కావచ్చు. కానీ అది దేవుడికి తప్పితే ఎవరికి తెలియదు. అంటే సెకండ్ స్టేజ్, సెకండ్ సైడ్. ఒకటేమో మన చేతుల్లో ఉంటుంది, ఒకటేమో దేవుడి చేతిలో ఉంటుంది. సో ఇలా దేవుడి సన్నిధిని అనుభవించటం అనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్. అంటే అదేదో ఒకసారి ఎప్పుడెప్పుడో అనుభవించాను ఇప్పుడు అయిపోయింది అని అంటాం కాదు. ఎప్పుడు లాస్ట్ టైం మనం దేవుడి సన్నిధిని అనుభవించాము అనగానే చాలా మంది చెప్పే ఆన్సర్ అప్పుడెప్పుడో 2 years బ్యాక్, లేకపోతే ఎప్పుడెప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నప్పుడు అట్లా చెప్తూ ఉంటారు. కానీ అదైతే రియల్ అనుభవం అది కాదు. అనుదినం ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిని అనుభవించగలగాలి మనం. అంటే దేవుడి సన్నిధిని మనం ఇప్పటి వరకు చాలా సార్లు మనలో చాలా మందికి ఎక్స్పీరియన్సెస్ ఉండుంటాయి కదా, చాలా విధాలుగా మనం అనుభవించాం. దేవుడు మనతో మాట్లాడటం ఏంటి, ఆయన స్వరం వినే అనుభవం ఏంటి, లేకపోతే దేవుడు ప్రేమని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆయన నడిపింపుని, లేదా దేవుని ఆదరణను, ఇట్లా చాలా సార్లు చాలా పరిస్థితుల్లో చాలా రకాలుగా మనం అనుభవించాము, అనుభవిస్తున్నాం కూడా కదా. మనందరం గుర్తు తెచ్చుకుంటా ఉంటే చాలా అనుభవాలు ఉన్నాయి మనకి దేవునితో. ఇలా ఇన్ని అనుభవాలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఫస్ట్ చెప్పుకున్నట్టు మన ఆత్మీయ ప్రయాణంలో సెకండ్ ఫేజ్ లోకి వెళ్తూ ఉంటాం. సెకండ్ ఫేజ్ ఏంటి, దేవుని సన్నిధిని అనుభవించలేకపోవటం. మనకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా, అయినా సరే ఆ సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ లోకి వస్తాం. దేవుడి సన్నిధిని అనుభవించలేము. మనలో చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్, అసలు దేవుడు నన్ను అంటే ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడి నుంచి అసలు ఏమి వినలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. దేవుడు నాకు ఏం చెయ్యట్లేదు, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు అంతే, అసలు నన్ను వింటున్నాడా, నన్ను చూస్తున్నాడా అనే ఆలోచనలు కూడా వస్తాయి. ఏంటి అన్ని ఎక్స్పీరియన్సెస్ చూసినా కూడా ఆత్మీయంగా కూడా మనం చాలా ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినట్టు ఉంటాం అన్నమాట. కాబట్టి మరి ఎందుకు అలాంటి స్థితిలోకి మనం వెళ్తాము? ఎలాంటి స్థితి? దేవుడి సన్నిధి అనుభవించలేని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతాం మనం? మరి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ తిరిగి మనం దేవుడి సన్నిధిని ఎలా అనుభవించాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. దేవుడి సన్నిధిని అనుభవించలేకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మొదటి కారణం చూస్తే మన యొక్క పాపం కానీ అవిధేయత కానీ. పాపం చాలా సార్లు ఏం చేస్తుంది అంటే దేవుడి సన్నిధి నుంచి మనం దూరం చేస్తూ ఉంటుంది. అవిధేయత కూడా అంతే, దేవుడి సన్నిధి నుంచి మనం దూరపరుస్తూ ఉంటుంది. ఆదాము అవ్వ అవిధేయత వల్ల, కయ్యనైతే పాపం వల్ల ఇలా దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోయారు. అట్లనే అలాంటి సమయంలో చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాపంతో మన పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకోగలగాలి. అదే కదా దావీదు అంత పెద్ద పాపం చేసినా కూడా కీర్తనలు 51లో దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటాడు, నా అతిక్రమములు తుడిచివేయి, నా దోషములు పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్టు నన్ను పవిత్రపరచుము అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. అట్లనే హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే తెల్లగా, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అని అడుగుతున్నాడు. ఇంకా చూస్తే దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయి, అలానే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. చూసారా, సన్నిధిలో నుండి ఎందుకు త్రోసివేయకు అని అంటున్నాడు? తను పాపం చేశాడు కదా, కాబట్టి ఆ పాపాన్ని బట్టి నన్ను త్రోసివేయద్దు అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి అంటే ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్కడ కారణం పాపమైనా విధేయత అయినా కానీ
మనం అది పాపము అవిధేయత అని తెలుసుకున్నప్పుడు ఫస్ట్ మనం పశ్చాత్తాపంతో దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దాన్ని ఒప్పుకొని, దేవా నన్ను ఈ అతిక్రమము, దోషము, పాపము నుంచి దాన్ని బట్టి నన్ను సన్నిధి నుంచి నన్ను దూరపరచొద్దు, నేను తిరిగి మళ్ళీ నీ సన్నిధిని అనుభవించగలటానికి నాకు సహాయం చేయమని దేవుని మనం అడగగలగాలి. అది ఫస్ట్ కారణం. సెకండ్ది ఏమై ఉండొచ్చు అంటే, ఒకసారి దేవుడు మన జీవితాల్లో చాలా సైలెంట్గా ఉంటారు, అసలు ఏం మాట్లాడరు. మనం ఎంత ఎంత టైం అయిపోతున్నా, ఎన్ని రోజులు అయిపోతున్నా కూడా దేవుడు సైలెంట్గా ఉంటారు. దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు దేవుడిని మనం అనుభవించగలమా? అనుభవించలేం కదా, అంతే కదా. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఒక రిలేషన్షిప్ లో ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఎప్పుడు ఒకళ్ళే మాట్లాడుతున్నారు అనుకోండి, ఇంకా అసలు అవతల వ్యక్తి అసలు మాట్లాడట్లా, ఏమనుకుంటాం చెప్పండి మనం జనరల్ గా? ఓహో నేను మాట్లాడేది ఇష్టం లేదేమో, లేకపోతే అసలు ఈ రిలేషన్షిప్ ఇష్టం లేదేమో అని అనుకుంటాం కదా. అట్లనే ఎంతసేపు మనమే మాట్లాడి దేవుడు సైలెంట్గా ఉన్నారు అనుకోండి, మనం కూడా అట్లనే అనుకుంటాం కదా. సో వాక్యంలోంచి చూసి, కొంతమంది జీవితాల నుంచి చూస్తే దేవుడు సైలెంట్గా ఉండటానికి కొన్ని రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, మొదటిగా పరీక్ష సమయంలో ఉన్నప్పుడు, అంటే యోబు జీవితం చూసాం అనుకోండి, చాలా కష్టాలు అన్నీ ఒకేసారి వచ్చేసినాయి. దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేసాడా? ఇవ్వలేదు కదా. వెంటనే ఇదిగో నీకు ఇంటికి వచ్చింది, సో ఇట్లా చెయ్యి అని చెప్పాడు? చెప్పలేదు కదా. చాలా రోజులు, రోజులు అయి ఉండొచ్చు, ఎన్ని మంత్స్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ బట్ సైలెంట్ గా అయితే దేవుడు ఉన్నారు. అంటే అదేంటి? పరీక్ష సమయం అప్పుడు యోగుకి. అట్లనే ఇంకా చూస్తే మనం మన క్యారెక్టర్ ని బిల్డ్ చేయడానికి ఒక్కొక్కసారి దేవుడు సైలెంట్ ఉంటారు. సైలెన్స్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం ఇక్కడ? దేవుడు సైలెంట్ గా ఉంటే ఆయన సన్నిధిని మనం అనుభవించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం, మనం అట్లా ఫీల్ అవుతాం అనమాట. అలానే దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాన్ని కోసం ప్రిపేర్ చేయడానికి కూడా దేవుడు ఒక్కొక్కసారి సైలెంట్ గా ఉంటారు. యోసేపు జీవితంలో అదే కదా, ఎన్నో పరిస్థితులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, అవమానాలు, ఒంటరిగా ఎన్నో రోజులు ఉన్నాడు, అర్థం కాని ఎన్నో పరిస్థితులు తన ముందున్నాయి. అయిన అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇందాక మనం అనుకున్నట్టు తన క్యారెక్టర్ని బిల్డ్ చేశారు, తన యొక్క అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం తన్ని ప్రిపేర్ చేశారు. ఇంకా చూస్తే ఆయన నామానికి అధిక మహిమ తెచ్చుకోవడం కోసం ఒక్కొక్కసారి దేవుడు సైలెంట్గా ఉంటారు. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు లాజరస్ ఉన్నాడు కదా, లాజరస్ కి అనారోగ్యం వచ్చిందని దేవుడు తెలిసింది, వెంటనే వెళ్ళిపోయారు దేవుడు. అయితే వెంటనే అక్కడి నుంచే చెప్పి ఉండొచ్చు కదా స్వస్థపరచబడమని. బట్ అట్లా చెప్పలేదే, కొంచెం సమయం వెయిట్ చేశారు, సైలెంట్గా ఉన్నారు. ఎందుకు? దేవుడు మనం అంటే అక్కడున్న జనుల విశ్వాసం కానీ, లేకపోతే దేవునికి ఇంకా అధిక మహిమ రావటం కోసం దేవుడు కొంత సమయం సైలెంట్గా ఉన్నారు. అంటే ఇదంతా కూడా చూస్తే మనం దేవుడు సైలెంట్ గా ఉండటానికి రీజన్స్ లో కొన్ని మాత్రమే. ఇంకా చూస్తే దేవుడు ఒక్కొక్కసారి ఆయన పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం కూడా సైలెంట్ గా ఉంటారు, అంతే కదా. జీసస్ సిలువ పైన ఉన్నప్పుడు దేవుడు సైలెంట్ గానే ఉన్నారు కదా. రీజన్ ఏమైనా పక్కన పెట్టండి, రీజన్ ఏంటి అనేది మనకు తెలుసు, బట్ స్టిల్ దేవుడు అయితే సైలెంట్ గా ఉన్నారు. ఆ సైలెంట్ గా ఉన్నప్పుడు కూడా అది ఎందుకు అట్లా ఉన్నారు? ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేయాలి. దేవుడు ఒక పర్పస్ కోసమే తన కుమారుని లోకానికి పంపించారు. అది ఫుల్ఫిల్ చేయాలి అంటే దేవుడు అక్కడ సైలెంట్ గా ఉండాలి. కాబట్టి ఇలా చూసుకుంటూ వెళ్తే మన లైఫ్ లో కూడా కొన్ని సీజన్స్ లో మనం ఎలా ఉంటామంటే, దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, నా పరిస్థితులు మార్చొచ్చు కదా అని అనుకుంటా ఉంటాం. అప్పుడు పరిస్థితులు మనం మారకపోయినా, లేకపోతే దేవుడు మనం అనుకున్న విధంగా ఇవి మార్చకపోయినా మనల్ని మారుస్తూ ఉంటారు. అంటే మన కళ్ళకి అది కనపడదు, ఏది ఎట్ట మార్చారు ఒకసారి చూపించంటే మనం చూపించలేమేమి, కానీ మనల్ని డిసిప్లిన్ చేస్తూ ఉంటారు. ఎన్నో విషయాలు దేవుడు నేర్పించుకుంటా వెళ్తారు ఆ పరిస్థితుల్లో. ఇంకా మూడవదిగా చూస్తే దేవుడి సన్నిధి మనం ఎందుకు అనుభవించలేకపోతామంటే, చాలాసార్లు మన శక్తి, మన జ్ఞానం, మన ఆలోచన మీద ఆధారపడతా ఉంటాం చాలాసార్లు కొన్ని పరిస్థితుల్లో. అంటే కొన్ని విషయాలకి ఎక్కువగా భయపడిపోయి, కంగారు పడిపోయి, అంటే మన గురించి, మనం వెళ్తున్న పరిస్థితుల గురించో, లేకపోతే మన పిల్లల గురించో, లేకపోతే ఇంకా ఇలా అయితే అలా అయితే ఇలా చేయాలి, ఇలా కాకపోతే అలా చేద్దాం, అలా కాకపోతే ఇలా చేద్దాం, అంటే మన జ్ఞానం, మన శక్తి మీద ఎక్కువ ఆధారపడతా ఉంటాం. అంటే దేవుడి మార్గం కాకుండా మన మార్గం చూస్ చేసుకున్న ప్రతిసారి, అయితే మన ఆలోచనలకి ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి మనం ఏమవుతామంటే దేవుడికి దగ్గరగా మనం ఫీల్ అవ్వలేం, ఆయన ప్రెజెన్స్ ని మనం అనుభవించలేం. ఎందుకంటే మన మీద మనం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం కదా.
కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారో వినుకోకుండా మనుషులు ఏం చెప్తున్నారు, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు చేసిందే మనం కూడా చేద్దాం, లేకపోతే ఎవరో చెప్పిన సలహాలు ఆలోచనల మీద ఆధారపడినప్పుడు ప్రతిసారి ఎప్పటికీ కూడా ఎవ్వరము దేవుడి సన్నిధిని అనుభవించలేం. మన ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఆ ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకుని ఇది కాకపోతే అది, అది కాకపోతే అది ఇట్లా ఆలోచించుకున్న ప్రతిసారి, లేకపోతే మన ముందున్న మార్గాల్ని ప్రయత్నిస్తున్న ప్రతిసారి కూడా మనం దేవుడి సన్నిధిని అనుభవించలేం. అబ్రహాం చూస్తే అంతే కదా, తన భార్య శారా ఏం చెప్పింది, ఆలోచించకుండా హాగార్ ద్వారా ఇష్మాయేలుని పొందాడు. అవునా? కానీ దేవుడు ఆలోచన అది కాదు. అక్కడ దేవుడు దాన్ని బట్టి ఏమైంది చెప్పండి, 13 సంవత్సరాలు దేవుడి సన్నిధిని అనుభవించలేకపోయాడు కదా. అట్లనే దేవుడి సన్నిధిని అనుభవించలేని పరిస్థితుల్లో గనుక మనం ఇప్పుడు ఎవరైనా ఉంటే మేబీ ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఏంటి, మన శక్తి మీదో, మన జ్ఞానం మీదో, మనకున్న ఆప్షన్స్ మీదో మనం ఎక్కువ దేవుడి మీద కంటే ఆధారపడుతున్నామేమో అని మనం చూసుకోవాల్సిన స్థితి అన్నమాట అది. సో ఇంకా కొన్ని రీజన్స్ చూస్తే, మనం ఫిజికల్ గా వీక్ గా ఉన్నప్పుడు, లేకపోతే మెంటల్ గా వీక్ గా ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ దేవుడి సన్నిధిని అనుభవించలేం. అంటే దేవుడి సన్నిధి దగ్గరగా ఫీల్ అవ్వలేము అనమాట మన బాడీలో వీక్ గా ఉన్నప్పుడు. ఇంకా అస్సలైన పాయింట్ ఏంటంటే, చాలా బిజీ స్కెడ్యూల్ మన అందరిది కదా, దేవుడితో సరిగ్గా టైం కూడా స్పెండ్ చేయలేని స్థితిలోకి వచ్చేస్తాం ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు దేవుడి సన్నిధిని అనుభవించలేం. అంటే దేవుడి కార్యాలు పక్కనే ఏవో చేస్తున్నా కూడా మనం గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం మన బిజీనెస్ లో. సో ఇలా అంటే ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే వెళ్తుంటే వీటిల్లో ఏదో ఒక రీజన్ మనకు కనిపిస్తుంది కదా. అంటే మనం ఇప్పుడు కనుక సెకండ్ ఫేజ్ లో ఉంటే, ఏది దేవుడి సన్నిధిని అనుభవించలేని పరిస్థితుల్లో కనుక మనం ఇప్పుడు ఉంటే, వీటిల్లో తప్పకోకుండా ఒక రీజన్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. మేబీ ఇప్పుడు అనుభవించకపోయినా ఫ్యూచర్ లో ఇలాంటి పరిస్థితి వస్తే మేబీ మనం చెక్ చేసుకోవచ్చు వీటిలో ఏదైనా. సరే, ఇదంతా బాగానే ఉంది, రీజన్స్ కనుక్కును, మరి దాని నుంచి సొల్యూషన్ ఏంటి, మనం ఎట్లా మరి ఆ పరిస్థితి నుంచి విడుదలను పొంది స్వతంత్రులుగా మనం ఎలా జీవించగలగాలి, అంటే ఎంతటి చీకటి పరిస్థితుల్లోనైనా తిరిగి మళ్ళీ దేవుని సన్నిధిని ఎలా మనం అనుభవించగలుగుతాము అనేది చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే, ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిని మనం వెతకటం ద్వారా, అంటే బిబ్లికల్ గా ఎలా దేవుని సన్నిధిని వెతుకుతామంటే, కీర్తనలు 27 8-9 చూస్తే, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నాతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకుము. ఇంకా కీర్తనలు 6:2-3 కీర్తనలు 6:2-3 యెహోవా, నేను కృశించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఉందువు. తర్వాత కీర్తనలు 13:1-2 యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మర్చెదవా? నాకెంతకాలం విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును. సో ఇవన్నీ చూస్తే అట్లనే కీర్తనలు 90లో కూడా ఉంటుంది. కీర్తనలు 90 14-16 వరకు. ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. సో ఇలా చాలా చోట్ల ఇప్పుడు మనం ఈ చదువుకున్నట్టు అన్నిటి బట్టి చూస్తే ఏమర్థం అవుతుంది మనకి, వాళ్ళెవరూ దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నారు కదా. దేవుడు వాళ్ళకి దూరంగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కంటిన్యూషన్ గా ఎక్కడ కూడా మిస్ అవ్వకోకుండా దేవుడికి మొర పెడతానే ఉన్నారు, ఎక్కడ మిస్ అవ్వట్లేదు వాళ్ళు. సో అంటే తిరిగి మమ్మల్ని తృప్తిపరచు దేవా, మమ్మల్ని విడిచిపెట్టద్దు, మాకు సమాధానం ఇవ్వు,
అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతున్నారు. వాళ్ళు కావాలనుకుంటే దేవుణ్ణి విడిచిపెట్టేయచ్చు కదా, కానీ ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిని కంటిన్యూషన్గా వాళ్ళు వెతుకుతానే ఉన్నారు. అందుకే నేను అన్ని వాక్యాలు చదివింది. మాకు సహాయం చెయ్యి, మా రక్షణకర్తవు నీవే అని బెగ్గరగా గట్టిగా ఆయన వేడుకుంటున్నారు అనమాట. దేవుడి సమాధానం రావటం ఎంత ఆలస్యమైనా కానీ, ఎన్ని రోజులైనా కానీ ఆయన వెతకటం మాత్రం మనం ఎప్పుడూ మానొద్దు. అంటే ఎడతెగక విసిగిపోక ప్రార్థన ద్వారా ఆయన చిత్తాన్ని చేయటం ద్వారా, దేవుడితో సమయం గడపటం ద్వారా ఎంత కష్ట సమయంలోనైనా మనం దేవుడి సన్నిధిని అనుభవించవచ్చు, సంతృప్తిగా సంతోషంగా అనుభవించవచ్చు. ఎంతకాలం పడుతుంది అనేది నేను చెప్పలేను, మీరు చెప్పలేరు, కానీ దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతికినప్పుడు దేవుని సన్నిధి మాత్రం తప్పకుండా అనుభవించగలం. సో ఫస్ట్ది ఏంటంటే మనం ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ ఎడతెగక వెతుకుతా ఉండాలి. ఇలా ఎడతెగక దేవుని సన్నిధిని ప్రార్థన ద్వారా వెతుకుతున్నప్పుడు ముందు చెప్పుకున్నట్టుగా దేవుడి సన్నిధి అనుభవించలేకపోయినప్పటికీ మన వైపు నుంచి ఏమైనా కారణాలు ఉన్నాయేమో అని సరి చేసుకోవాలి. అంటే మన మనసాక్షిని సరి చేసుకుంటూ దేవుని ముందు నిందారహితంగా ఉంచుకోగలగాలన్నమాట. సో సెకండ్ పాయింట్, నిరీక్షణ కలిగి విశ్వాసంతో వెయిట్ చేయడం. అంటే దేవుడి సన్నిధిని ఎడతెగక వెతకటము, నిరీక్షణ కలిగి విశ్వాసంతో వెయిట్ చేయటం రెండు ఒకదానికొకటి రిలేటెడ్. కీర్తన 37:7 ఉంటుంది, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము అని ఉంటుంది. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉన్న ఎవరిని దేవుడైతే త్రోసివేయరు గ్యారంటీగా. కీర్తనలు 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకొను, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. అలాగే కీర్తనలు 40:1-4 యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్రరూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. అంటే చీకటి అంధకార పరిస్థితుల్లో ఉన్న మనకి దేవుడు ఎంత సైలెంట్ గా ఉన్నారు అనుకునే వాళ్ళందరికీ ఆ సమాధానం ఇదనమాట. ఎందుకంటే అనేకులు దాన్ని చూసి, దేన్ని చూసి, దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చిన విధానాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారంట. అందుకు అంటే దానికి మనం ఏం చేయాలి? సహనంతో, నిరీక్షణతో ఎల్లప్పుడూ ఎడతెగక దేవుణ్ణి కనిపెడతా, దేవుని యందు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి జీవించాలి. అది మనం చేయాల్సిన పని. దేవుడికి ఏమి పెద్ద పెద్ద గొప్ప వ్యక్తిలో, సెలబ్రిటీలో దేవుడికి అక్కర్లేదు. దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసా? నిరీక్షణ కలిగి విశ్వాసంతో వేచి ఉండేవాళ్ళు, దేవుణ్ణి మహింపరిచేవారు, దేవుని కొరకు కొత్త గీతం పాడేవారు. దేవుడికి కావాల్సింది వాళ్ళు. సో సరే, ఇలా మనం దేవుణ్ణి ఎడతెగక ఆయన సన్నిధిని వెతుకుతా, నిరీక్షణ కలిగి విశ్వాసంతో, సహనంతో కనిపెట్టేటప్పుడు మనం తప్పక చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఏంటంటే దేవుడితో మనం నిజాయితీగా ఉండాలి. అంటే ఇప్పుడు మనలో తెలియకోకుండానే చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, డౌట్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే మనకి కొన్ని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇది ఏం జరుగుతుందో అర్థం కానీ, అసలు ఇది జరుగుతుందా, జరగట్లేదా, లేకపోతే అసలు మనం వెళ్తుంది కరెక్టేనా, చేస్తుంది రైటా, రాంగా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఏదైనా నిజాయితీగా దేవుడికి చెప్పాలి. అట్లనే మనం పాపంలో ఉన్న తెలియక చేసిన తప్పులు ఏదైనా కానీ ప్రతిదీ నిజాయితీగా దేవుని ముందు ఉంచి పశ్చాత్తాపడగలగాలి. సరే, ఇదంతా చేస్తున్నప్పుడు దేవునితో ఆనెస్ట్గా ఉండమన్నారు, లేకపోతే దేవుడితో నిజాయితీగా ఉండమన్నారు కదా అని దేవుడి ఐడెంటిటీని, అంటే దేవుడు ఏమై ఉన్నారో దాన్నైతే మనం ఎప్పుడు క్వశ్చన్ చేసే స్థితిలో ఉండకూడదు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, దేవా నువ్వు అసలు నేను చేసే ప్రార్థన వింటున్నావా, అసలు నువ్వు వింటున్నావా అనేది ఒక క్వశ్చన్ అయితే, నువ్వు నన్ను వింటున్నావు కానీ నాకు ఇప్పుడు ఈ సమాధానం నువ్వు నాకు త్వరగా ఇవ్వు, రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. అక్కడేమో దేవుడు మనని ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తున్నాం,
అసలు నువ్వు ఉన్నావా, అసలు నువ్వు వింటున్నావని. దేవుడు ఉండకపోతే మరి ఇప్పటిదాకా మనం ఉంటామా? ఉండం కదా. అంటే ఐడెంటిటీని అయితే క్వశ్చన్ చేయకూడదు దేవుడిని ఎప్పుడు. నిజాయితీగా ఉండమన్నారు కదా అని చెప్పేసి ఏది పడితే అది మనం మాట్లాడటానికి లేదు. దేవుడు లేకపోతే మనం లేము అంతే. కాబట్టి అది గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం. నేను నేర్చుకున్నది అయితే అది, దేవుణ్ణి ఎప్పుడు, ఆయన ఐడెంటిటీని మాత్రం ఎప్పుడు మనం క్వశ్చన్ చేసే స్థితిలో మనం ఉండకూడదు. దేవుణ్ణి అడగటం వేరు, ఆయన ఐడెంటిటీని ప్రశ్నించటం వేరు. సో అదొకటి, అదొక ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ లాగా అనమాట. సో ఒక్కొక్కసారి మనకి మనం చేసేది, లేకపోతే దేవుడు మనకు వాక్యం ఇస్తారు, ఆ వాక్యానుసారంగా వెళ్తున్నప్పుడు కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అసలు నేను దేవుడు వాక్యమే ఉన్నానా, లేకపోతే దేవుడు మార్గంలోనే నేను వెళ్తున్నానా అని చెప్పేసి వెళ్తున్న మధ్యలో కూడా డౌట్లు వస్తూ ఉంటాయి. పర్వాలేదు, అప్పుడు కూడా మనం దేవుడిని మళ్ళీ కన్ఫర్మేషన్ అడగచ్చు. అప్పుడు కూడా దేవుడు మనకి సమాధానం ఇస్తారు. దేవుడేమి నువ్వు మళ్ళీ ఎందుకు నన్ను ఇన్నిసార్లు అడుగుతున్నావు అని అడగరు. అంటే అక్కడ ఏంటంటే నేను చెప్పేది ఆనెస్ట్గా ఉండాలి మనం దేవుడి దగ్గర. అమ్మో ఇది అడిగితే దేవుడు నన్ను ఏదో అంటారు, ఇది అడిగితే అసలు ఎవరేమో, ఎట్లాంటి డౌట్స్ ఏమి అక్కర్లా మనకి దేవుడి దగ్గర. ఇంకా మనం వాక్యాన్ని ఎక్కువ ధ్యానించగలగాలి. అదే కదా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని ఉంటుంది, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుని సన్నిధి అనుభవించలేని స్థితి నుంచి అనుభవించే స్థితికి రావటానికి మనం తప్పక చేయాల్సిన ఒకటి ఏంటంటే వాక్యాన్ని ధ్యానించడం. ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని వాక్యమే మనకి ఎంతో అవసరమైంది. చాలాసార్లు మనం అనుకున్నది ఏదో జరగలేదనో, లేకపోతే అనుకున్న సమయానికి జరగలేదనో మనం దేవునికి దూరంగా వెళ్ళిపోవటానికి ట్రై చేస్తాం, లేకపోతే దేవునికి దూరం అయిపోతాం చాలాసార్లు. అలాంటి సమయంలో మనకి ఎక్కువగా చేయాల్సింది, మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యం దగ్గర రావటమే. ఎందుకంటే ఇందాక అనుకున్నట్టు వాక్యమే దేవుడై ఉన్నారు కాబట్టి. ఇంకా ఒక మంచి సహవాసంలో స్థిరపడటం. ఎందుకంటే ఒక్కొక్కసారి మన లైఫ్ లో దేవుడు ఏం చేస్తున్నారు అనేది మనకంటే మన పక్కన ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి గుర్తు చేస్తారు, వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. అంటే సహవాసం ద్వారా ఒకరినొకరు బలపరుచుకోవచ్చు, ఎంకరేజ్ చేసుకోవచ్చుతో పాటు మన లైఫ్ లో ఏం జరుగుతుంది, లేకపోతే మనకి దేవుడు ఏమి గిఫ్ట్స్ ఇచ్చారు, లేకపోతే మనల్ని దేవుడు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది మనకంటే ఎక్కువ అవసరాలు కూడా ఒక్కొక్కసారి బాగా చెప్తారు. అలా వాళ్ళు గుర్తు చేసినప్పుడు మనకు తెలియకోకుండానే మనలో ఒక ఆశ కలుగుతూ ఉంటుంది. అన్నిసార్లు మనం వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ గా ఉండటం ఎంత ఇంపార్టెంటో, వేరే వాళ్ళ నుంచి మనం ప్రేమ పొందటం, వేరే వాళ్ళ ద్వారా మనం బలపరచబడటం కూడా మనకు అవసరమే ఒక్కసారి. కాబట్టి అందుకే కదా వాక్యంలో కూడా ఉంటుంది. ఎప్పుడు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళు సహవాసంలో ఎప్పుడు ఉండేవారంట. ఎందుకు? అది ఊరికే అయి ఉండదు కదా. అసలు అట్లాంటి చీకటి పరిస్థితుల్లో, అర్థం కాని స్థితిలో దేవుడి సన్నిధికి దూరం అవుతున్నాం అన్న ఫీలింగ్ లో ఉన్నప్పుడు మనకి ఒంటరిగా ఉండటం కంటే అసలు సహవాసంలో ఉండటమే ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి మనం అట్లా ఉన్నప్పుడు కూడా మనకు ఒక్కొక్కసారి ఓకే దేవుడు నా జీవితంలో ఇంతవరకు చేసినటువంటి కార్యాలను కూడా, లేకపోతే ఇంతవరకు ఆయన సన్నిధిని అనుభవించిన విధానం కూడా మనం గుర్తుకొచ్చి కృతజ్ఞత కూడా కలిగి ఉంటాం అట్లాంటి సహవాసంలో ఉన్నప్పుడు. సో సహవాసంలో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో. ఇంకా చూసుకుంటూ వెళ్తే వీటన్నిటితో పాటు మనం వ్యక్తిగతంగా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎడతెగకుండా దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉంటాం, విశ్వాసంతో దేవుని కొరకు కనిపెడతా ఉన్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, దేవుని చిత్తం చేస్తున్నాం, నిజాయితీగా ఆయనతో పాటు ఉంటున్నాం. ఇంకా మనం దేవుని సన్నిధిలో మనల్ని పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు వీటన్నింటితో పాటు వ్యక్తిగతంగా మనం గుర్తు చేసుకోవాల్సినవి కొన్ని సత్యాలు ఉన్నాయి. ఏంటంటే దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇందాక చెప్పా కదా, ఆయన ఐడెంటిటీని మాత్రం ఎక్కడ మార్చకూడదు. దేవుడే చెప్పారు కదా ఇవన్నీ. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను వింటున్నాడు, నేను ప్రతి ఒక్కళ్ళం చేస్తున్న ప్రార్థన ఆయన వింటున్నారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అట్లనే దేవుడు నన్ను ఎన్నడూ విడువను ఎడబాయడు, దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, దేవుడు నా కొరకు ప్రతి మార్గాన్ని సరళపరుస్తున్నారు. ఒకవేళ నేను చూసినా చూడకపోయినా, నేను ఫీల్ అయ్యినా అవ్వకపోయినా దేవుడు నాలోనూ నా కొరకు పని చేస్తున్నారు. ఇట్లాంటి సత్యాలన్నీ మనం ఎప్పటికప్పుడు మనం వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళం గుర్తు చేసుకోవాలి, అట్లనే గుర్తు చేసుకుంటా ఉండాలి మనం. ఇది కూడా దేవుడి వాక్యమే కదా. ఇప్పుడు నేను చెప్పి బయట నుంచి చెప్తానా? కాదు కదా, ఇవన్నీ కూడా దేవుడి వాక్యమే. ఆ సత్యాలను మనం ధ్యానించడం ద్వారా ఏమవుతుందంటే ఒకసారి మనం అప్పటి వరకు గుర్తించలేని, చూడలేనటువంటి దేవుడి కార్యాలు, అవి చిన్నవైనా కానీ మనం చూడగలుగుతూ ఉంటాం.
అట్లా స్లోగా చిన్న చిన్న కార్యాలు దేవుడు చేసేవి చూస్తున్నప్పుడు 1-2 విషయాలైనా కానీ మనం గుర్తించగలిగినప్పుడు మన చుట్టూతో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లోనూ చూడగలిగే స్థితిలోకి వెళ్ళగలుగుతాం. అంటే అప్పుడు మనం దేవుడి సన్నిధిని అనుభవించగలుగుతాం కదా. సో కాబట్టి ఈ రోజు ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే, మనం దేవుడి సన్నిధిని అనుభవించలేని స్థితికి కారణం ఏదైనా కానీ తిరిగి మళ్ళీ దేవుడి సన్నిధిలో అనుభవించగలిగే స్థితికి రావటం దేవుని చిత్తం. అది ఆ అనుభవం కోసం మన పాటుగా మనం చేయాల్సింది ఏంటో దేవుడు చెప్పారు కదా. కారణం ఏమో చాలా కారణాలు అయి ఉండొచ్చు. మనం అవిధేయత అవ్వచ్చు, మన పాపం అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి దేవుడు సైలెంట్ గా ఉండటం బట్టి మనం అలా ఫీల్ అవ్వచ్చు. ఇంకా మేబీ మన సొంత జ్ఞానం లేకపోతే మన సొంత ఆలోచనల మీద ఎక్కువగా డిపెండ్ అవుతాం అవ్వచ్చు, లేకపోతే మన బిజీ స్కెడ్యూల్ అవ్వచ్చు. వీటిల్లో కారణాలు ఏదైనప్పటికీ తెలుసుకున్నప్పుడు దాని నుంచి తిరిగి మనం ఎలా దేవుడి సన్నిధిని అనుభవించాలో కూడా దేవుడు చెప్పారు. ఎలాగా? మనం ఎడతెగక దేవుణ్ణి ఎక్కువగా వెతికినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుడితో మనం నిజాయితీగా ఉన్నప్పుడు, మంచి సహవాసంలో ఉన్నప్పుడు, అట్లనే మనం విశ్వాసంతో కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకు దేవుడు నేర్పించారు ఈరోజు. మరి ఆ విధంగా మనం చేసి దేవుడి సన్నిధిని ఎల్లప్పుడూ, అది ఏ పరిస్థితి అయినా అన్ని వేళల్లోనూ, ఆ సెకండ్ ఫేజ్ గురించి మనం ఎక్కువ ఆలోచించి భయపడక్కర్లా. దేవుడి సన్నిధిని ఎల్లప్పుడూ అనుభవించగలిగే స్థితిలో మనం ఉండేవాళ్ళంగా ఉండాలన్నది దేవుడి కోరిక. అంతే కదా. దేవుడి సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషం కలదు. ఆ సన్నిధి అనేది మనం ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా అలాంటి అనుభవంలోకి వెళ్ళాలనేది దేవుడు కోరుకుంటున్నారు. సో అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలి అని మనం దేవుడిని అడుగుతాం. సో దేవుడి చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.